వచ్చినటువంటి బీసీ సంఘ నాయకులందరికీ పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఏ రకంగానైతే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసిందో అదే రకమైనటువంటి పంతా ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మరొక్కసారి బీసీలను మోసం చేయడానికి నడుం బిగించింది. తెలంగాణ రాకముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ రోజు ఎందరో మంది ప్రాణాలర్పించి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలమంతా కూడా కలలు కన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు కుర్చీలో కూర్చుండాలో వాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చున్నారు. 2014 నుండి 23 వరకు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఈ రాష్ట్రంలో బీసీలను ఎంత దగా చేయాలనో టీఆర్ఎస్ పార్టీ దగా చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా టీఆర్ఎస్ అనే పార్టీ మోసం చేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లా నిధుల పేరు మీద కేటాయించి ఖర్చు చేసే బాధ్యత, ఎక్కడ కుర్చీలు ఉన్నా 42% కుర్చీలలో బీసీలను కూర్చుండబెడతాం, అది అధికారిక కుర్చీలని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకున్నాం, ఇక కాంగ్రెస్ పార్టీ 42% అమలు చేస్తుందేమో, దగాపడ్డ బీసీలకు న్యాయం చేస్తుందేమని గొప్పగా బీసీలంతా కూడా ఆశపడ్డారు. ఈనాడు సంవత్సరంన్నర తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలంతా కూడా తిరగబడుతున్నారని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త నాటకాన్ని తెర మీదకి తెచ్చిండు. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన నేను శాసనసభలో స్పష్టంగా ఒక విషయం పార్టీ తరఫున మేము మాట్లాడినాం. మీరు అమలు చేస్తానన్నటువంటి 42% ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. కానీ అంతకన్నా ముందు మీ చిత్తశుద్ధిని చాటుకోవాలంటే, మీకు నిజంగా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది అని నమ్మాలంటే ఈ రాష్ట్ర కేబినెట్లో 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. అసలు కుట్ర వేరే చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, అసలు కుట్ర వేరే చేస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. బీసీల పేరు చెప్పి ఈరోజు ఉన్న 10% రిజర్వేషన్లని ముస్లింలకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, ఒక్క విషయాన్ని గమనించండి. ఈరోజు 10% రిజర్వేషన్లకు ముస్లింలకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర చేస్తున్నది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 4% ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి కారణంగా ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కార్పొరేటర్లంతా కూడా ముస్లింలు అయ్యిండ్రు. మున్సిపాలిటీలలో రేపు కౌన్సిలర్లు కూడా ముస్లింలు అయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించాల. ఆ మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదు. మేము అసెంబ్లీలో అడిగినాం, ఈ ముస్లిం అనే పదాన్ని, ముస్లింలకు రిజర్వేషన్లు అనే పదాన్ని తొలగించమని
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో నిలదీసింది. మేము ఆశించినాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సమాధానం వస్తుందని, లేదా సంబంధిత శాఖ మంత్రి సమాధానం చెప్తాడని. కనీసం సమాధానం చెప్పలేదు. దాటవేసేటటువంటి పరిస్థితి అసెంబ్లీలో చూపించారు. మాటి మాటికి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, షెడ్యూల్ 9లో చేర్చండి, మిగతా కార్యక్రమాలు చేసే బాధ్యత మాది అంటారు. తెలంగాణ రాష్ట్ర బీసీలందరి తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ క్యాబినెట్లో 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడానికి నీకు ఏ షెడ్యూల్ అడ్డం వచ్చిందో రాష్ట్ర బీసీలకు నువ్వు సమాధానం చెప్పాలా. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లా నిధులుస్తామన్నావు కదా, ఇవ్వడానికి నీకు ఏ షెడ్యూల్ అడ్డం వచ్చిందో రాష్ట్ర బీసీలకు నువ్వు సమాధానం చెప్పాలా. ఇంతకు ముందే మా శ్రీనివాసన్న చెప్పిండు, ఎంబీసీలకు 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్లో గత ప్రభుత్వం. 1,500 కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో 15 రూపాయలు కూడా ఎంబీసీలకు ఖర్చు చేయకుండా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఈరోజు బీసీలను మోసం చేయడానికే ముస్లింలకు రిజర్వేషన్ హైదరాబాద్ చూడరానంటే ఆ రోజు అనుకున్నాం నిజంగా టీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏమన్నా మంచి చేస్తుందేమో అని. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలని చెప్పి హైదరాబాద్కు 70-80 కిలోమీటర్ల దూరంలో ఇచ్చి ఈరోజు ఆ ఆత్మగౌరవ భవనాల స్థలాలు శ్మశాన వాటికల కన్నా అన్యాయంగా ఈరోజు ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి. ఈ రకంగా ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మోసం చేస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నిజంగా మీకు అమలు చేయాలన్నటువంటి ఆలోచననే ఉంటే, నిజంగా మీకు బీసీల మీద ప్రేమనే ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులలో సగం మంత్రులు ముందు బీసీలకు ఇవ్వాలి. మరి అదేవిధంగా కార్పొరేషన్లు మొన్ననే భర్తీ చేసిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు లేరా? మీకు కళ్ళకు కనిపించలేదా? బీసీలు ఎవరికి కార్పొరేషన్లు ఇచ్చిండ్రు? 42% ఇచ్చిండ్రా? ఈ రకంగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నైజాన్ని రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో కామారెడ్డిలో ఇచ్చినటువంటి మీ డిక్లరేషన్ని మీరు అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వెంటాడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక